శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 24 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి రాత్రి 9:20 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9:51 వరకు ఉంది. సోమవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని వెళ్ళండి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్న ద్రవ్య హాని జరగదు, ధన నష్టం జరగదు. మీ పనులు విజయవంతమవుతే ప్రయాణాల్లో లాభం కలుగుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుస్సు రాశిలో గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా టెన్షన్స్ ఉంటాయి. 12 రాశుల వాళ్ళకి మానసిక అశాంతి, ఒత్తిడి ఉంటుంది. చంచల మనస్సు ఉంటుంది. దాన్ని అధీనంలో ఉంచుకొని స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల 12 రాశుల వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు తులలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది అనుకూలమే. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు రావటం, పేరు సంపాదించడం, డబ్బు సంపాదించడం, వాటికి 12 రాశుల వాళ్ళకి బలం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి బలం ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు పొందడానికి కూడా బలం ఎక్కువగా ఉంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు ప్రారంభించడానికి, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు స్టార్ట్ చేయడానికి అనుకూలం. అలాగే పూర్వాషాఢ ఉంది, బోరింగ్ వేయించుకోవడానికి మంచిది. అందులోనూ సోమవారం పూర్వాషాఢ. ఈరోజు బోరింగ్ వేయించుకుంటే బ్రహ్మాండంగా నీళ్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా ఈ పూర్వాషాఢ మంచిది. జల సంబంధమైనటువంటి పనులు అంటే బావులు తవ్వటం, ఇలాంటి వాటికి ఈ పూర్వాషాఢ అనుకూలిస్తుంది. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వాషాఢ అనుకూలిస్తుంది. కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ మంచిది. ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్ని మనం విజయం సాధించాల్సి వస్తుంది. అలాంటి వాటికి కూడా పూర్వాషాఢ మంచిది. ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ అనుకూలిస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వస్తువులు కొనుక్కునేటటువంటి యోగం కనిపిస్తోంది. బ్రహ్మాండమైన కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అయితే జీవిత భాగస్వామితో, సంతానంతో విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. ధనపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండండి. బాగా అవసరమైతే చిన్న మొత్తంలోనే అప్పులు చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా వరకు వ్యతిరేక వాదాలు వినిపిస్తూ ఉంటాయి. అంటే మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఈరోజు ఎక్కువగా ఉంటారు. అటువంటప్పుడే మీ సమయస్ఫూర్తి ప్రదర్శించి మీ తెలివితేటలతో వ్యతిరేకించిన వాళ్ళే మిమ్మల్ని మెచ్చుకునేలాగా చేయటానికి ఈరోజు మీరు ప్రయత్నం చేయటం అవసరం. అలాగే ఈరోజు నేత్ర బాధలు ఉంటాయి కాబట్టి కంటికి సంబంధించి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు మిథున రాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే మిథున రాశి పురుషులైనా, మిథున రాశి స్త్రీలైనా వేరే స్త్రీల వల్ల ఈరోజు ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇతర స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు దుష్ట సాంగత్యం కనిపిస్తుంది. అంటే చెడ్డవాళ్లతో స్నేహం చేస్తారు, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి స్నేహాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక పెద్ద మొత్తంలో అప్పు చేయకుండా చిన్న మొత్తంలో అప్పు చేయటం మంచిది. ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం చేస్తారు. దేవాలయానికి అవసరమైన సేవలు చేస్తూ ఉంటారు. అలాగే వ్యాపార పరంగా కూడా అప్పులు తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అప్పులు కూడా లభించే సూచనలు ఎక్కువగా సింహరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. ధనం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. తులారాశి వాళ్ళకి ధనపరంగా విశేషమైన లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. సాధ్యమైనంత వరకు అప్పు చేయాల్సి వచ్చినా తక్కువ మొత్తంలో అప్పు చేయటం మంచిది. అలాగే దారిద్ర్య బాధలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే శత్రు బాధలు పెరుగుతాయి కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే వృధాగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. మానసికంగా కొంత ఆందోళన కూడా వెంటాడుతూ ఉంటుంది. ఆ ఆందోళన నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభిస్తాయి. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ధనపరంగా కూడా మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే సోమవారం కాబట్టి ఓం పశుపతయే యజమానమూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఇది పరమేశ్వరుడికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం. ఓం పశుపతయే యజమానమూర్తయే నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. వ్యవసాయపరంగా ముఖ్యమైన పనులు నిర్వహించుకోవడానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా, అంటే పాలు పెరుగు డైరీ ఫార్మ్స్ పత్తి ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.